సినిమా స్టార్ట్ అవ్వడానికి కారణం నాకు బేసికలీ బాబీ అనే ఫ్రెండ్ అండి. అతని నుంచి హీ వాజ్ అ బిగ్ సపోర్ట్ టు మీ. దట్స్ హౌ హీ గాట్ మా వేణు గారిని కానీ అమర్ గారిని కానీ ప్రాజెక్టులు తీసుకొచ్చేసి ముగ్గురు కొలాబరేట్ అయ్యి నాతో సినిమా తీశారు. సిన్స్ డే వన్ నుంచి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కొలాబరేషన్ అండి. అండ్ ఏ రోజు కానీ నాకు క్రియేటివ్ ఫ్రీడమ్ అంటారు కదా, ఈ ప్రొడ్యూసర్స్ నాకు ఆ కంఫర్ట్ ఇచ్చారండి. ఎప్పుడైతే మీకు ఒక ఆర్టిస్ట్ కంఫర్ట్ ఇస్తారో అందులో నుంచి యూ ఎందుకంటే మీకు తెలుసు సార్, అది చాలా రఫ్ అండ్ హార్డ్ జర్నీ సార్. ఒకరు మీ డ్రీమ్ నమ్మి ఇచ్చారు అంటే అది ఇట్స్ నాట్ ఈజీ సార్. సో ఐ థింక్ ఐ డిడ్ జస్ట్ టు ద బిలీఫ్ అండ్ ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ దట్ ఆడియన్స్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మా వంతు మేము ప్రయత్నం చేశామండి. ఎంత ఆర్గానిక్గా చెప్పాలని ట్రై చేసాము. కొత్త కాన్సెప్ట్తో ఒక తెలుగు ఆడియన్స్కి ఒక కొత్త రకమైన సినిమా చూపెడదామనే ప్రయత్నం చేసామని, అట్ ద సేమ్ టైం బీయింగ్ రూటెడ్ అండి. ఎక్కడ మేము అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళలేదు, మరీ ఏదో వ్యాకీగా చేయలేదండి. అలాగే ట్రై చేసాం సార్. అండ్ నేను అనుకుంటున్నాను ప్రేక్షకులు నచ్చుతుందని. దీంట్లో నాకు సహకరించిన మా ఆర్టిస్టులు నరేష్ అగస్త్య గారు, ఫరియా అబ్దుల్లా, జీవన్ గారు, కసిరెడ్డి గారు, వంశీ, యోగిబాబు గారు, బ్రహ్మానందం గారు, జాన్ విజయ్, ప్రదీప్ రుద్ర, మయాంక్ పారక్, సౌమ్య గారు, ఎవ్రీవన్ వాజ్ లైక్ వెరీ గుడ్ అండి. అండ్ వీ హ్యాడ్ ఎ హెల్తీ అట్మాస్ఫియర్ అండి.